పరిశుద్ధాత్మదేవుడా నీకే వందనాలు. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ప్రభా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని చూసినప్పుడు తండ్రి ప్రభా నాయన మా మనసులు తప్పకుండా మారవలసిందే, మా హృదయాలు తప్పకుండా మారవలసిందే. ఓ తండ్రి మరింత నమ్మకముగా మరింత విశ్వాసముగా నాయన ప్రభా మా యొక్క ఆత్మీయ జీవిత యాత్ర కొనసాగునట్లుగా మీరు మాకు సహాయం అందించమని ప్రార్థిస్తున్నాను. వచ్చిన ప్రతి బిడ్డను ప్రభువా వారి కుటుంబాలను మీరు నాయన ప్రభా రక్షించుకోమని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే అంతటను అందరూ మారు మనసు పొందాలనేది నీ చిత్తమై ఉన్నది ప్రభువా. ఇదిగో యోహాను సువార్త 4వ అధ్యాయంలో మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఓ తండ్రి ప్రభా వన్ రాయల్ అఫీషియల్ ఒక ప్రధాని తండ్రి కుమారుడు యొక్క రోగం గురించి నీ దగ్గర వచ్చినప్పుడు తండ్రి స్తోత్రాలు ప్రభా. మీరు నన్ను జీవితంలో ఒక అద్భుతం చేశారు. అవును, విశ్వాసంతో నీ దగ్గరకు వచ్చిన ప్రతి వ్యక్తికి నాయన ప్రభా నాయన నువ్వు అద్భుతం చేసే దేవుడు ప్రభా. నీకు వందనాలు 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 వందనాలు. మహామహిమలో నువ్వు ఉన్నావు తండ్రి స్తోత్రాలు. నాయన మేము మట్టిలో పుట్టాం నాయన ప్రభా, మా శరీరం ఒకరోజు మట్టిలో కలిసిపోతుంది. అయినప్పటికీ కూడా ఎంతో మలినంలో మేము జీవిస్తున్నప్పటికీ కూడా నీ కృప మమ్మల్ని విడిచిపెట్టలేదు ప్రభా. అపారమైన నీ కృపను బట్టి స్తోత్రాలు ప్రభా. నేను మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాము తండ్రి ప్రభా. నీకు ఆత్మను బట్టి వందనాలు, జరుగుతున్న అద్భుతాలను బట్టి వందనాలు నాయన. ఇంకా అనేక ప్రాంతాల్లో మేము చేస్తున్న పరిచర్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. వచ్చిన కుటుంబాలను అన్నింటినీ కూడా పేరు పేరున మీరు దీవించండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఇవ్వండి ప్రభా. స్తోత్రాలు ప్రభా. ఏ కుటుంబాల్లో నెమ్మది లేదో నెమ్మది ఇవ్వండి నాయన. ఏ బాడీలో అయితే స్వస్థత లేదో స్వస్థత ఇవ్వండి. బీపీ నుండి, షుగర్ నుండి, థైరాయిడ్ నుండి ప్రభా అన్ని వ్యాధులు బలహీనతల నుండి రోగాల నుంచి బిడ్డలను విడుదల చేసి సంపూర్ణమైన స్వస్థతలకు నడిపించమని ఆరోగ్యమయమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ.